హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశానండి. ఫస్ట్ ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నాను. అందులోని కొంచెం జీడిపప్పు, ఒక బాదం గింజలు ఒక 3, కొంచెం ధనియా 2 స్పూన్లు పల్లీలు, కొంచెం మసాలా సామాన్లు, ఎండి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా, జీలకర్ర కూడా వేసుకున్నాను. బాగా వేపేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్లోని మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకుందాము. అవి కూడా బాగా వేగిన తర్వాత వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. అప్పుడు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, చిటికెడు. నాకు చిన్నది ఎక్కువైంది, చిటికెడు వేస్తే సరిపోతుంది. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే మనకి వంకాయ కూడా చూసారా మగ్గింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ చేసుకొని ఉంటుంది కదా ఇంట్లోనే, అందుకనే నేను మిక్సీలో వేసుకోలేదు. ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించనివ్వాలి. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చికారం అయితే వేసుకోవాలి. కారం కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు కారం మగ్గనిద్దాము. ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంటుంది కదా, నేనైతే ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. బాగా ప్యూరీగా చేసుకొని వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఒక నిమ్మకాయ అంత సైజు